వెల్కమ్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఆన్లైన్లో కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయి. సో ఈ రోజు అయితే నేను కొత్త వస్తువులను అయితే మీకైతే చూపిస్తాను. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా వస్తువు యూజ్ అవుతుందేమో, నా వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువు కనుక ఉంటే వాళ్ళకి యూజ్ ఖచ్చితంగా అయితే అవుతుంది. మరి ఈ రోజు నేను చూపించే ఆన్లైన్ వస్తువులు ఏంటి అనేది చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతాయి. మరి నేను చూపించే వస్తువుల్ని మీరు ఎలా కొనుక్కోవాలి ఏంటి అని మీరు అనుకుంటే మాత్రం యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, నేను అనేది మీకు లింక్ అయితే ఇస్తాను. మరి ఈ రోజున్న ఈ వస్తువులు ఏది మీకు నచ్చింది అనేది కామెంట్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు నాతో టచ్లో ఉండొచ్చు. కిచెన్ వాల్లో ఇలాంటి చిన్న బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూస్ అయితే అవుతుంది. దీంట్లో మనకి 6 బాక్సెస్ వచ్చేసి ఒక డ్రా కూడా వస్తుంది. ఇలా మనం 6 బాక్సెస్లో మనకి మసాలాలు కానీ కిచెన్కి సంబంధించిన అన్ని స్టోర్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా డోర్ కూడా వస్తుంది కాబట్టి ఇలా డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. పైన డ్రాలో మనం చిన్నవి ఏమైనా అంటే వెండు మిరపకాయలు ఇంకా మసాలాలు ఏమన్నా ఉన్నా వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ అతికించుకుంటే సరిపోతుంది. ఇలా వాళ్ళకి కనుక ఈ బాక్స్ పెట్టుకుంటే 100% యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, గ్లాసెస్ స్టాండ్. మనము ఎక్కువగా ఎక్కడన్నా అంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అన్నప్పుడు ఎక్కువ మనము పేపర్ గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్ వాడుతూ ఉంటాం కదా. అలాంటి గ్లాసెస్ కొన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక స్టాండ్ అయితే, గ్లాసెస్ స్టోరేజ్ స్టాండ్ అయితే మనకైతే దొరుకుతుంది. సో ఇది కనుక తీసేసుకొని వాల్కి పెట్టుకుంటే ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనం ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు, వాల్కి పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టాండ్ కూడా చూడండి, ఇది రొటేట్ అవుతుంది. ఇది ఓన్లీ మనకి స్టీల్ సింక్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నార్మల్గా వేరే సింక్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వదు. సో ఇది మా ఇంట్లో నేను యూజ్ చేస్తున్నాను. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. అంతేకాకుండా కప్స్, బౌల్స్ కూడా మనం కడిగేసుకున్నప్పుడు ఇందులో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, చాలా స్మాల్ స్టాండ్ ఇది. సో చిన్న కప్పు, సాసర్స్ అలాంటివి ఉంటాయి కదా, టిఫిన్ చేయడానికి మంచి ప్లేట్స్ కొంటూ ఉంటాం కాస్ట్లీవి. అలాంటివన్నీ కడిగిన తర్వాత ఇందులో కనుక క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పగిలిపోకుండా నీట్గా మనం ఉంచేసుకోవచ్చు. అండ్ ఇది యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఉంటాయి. కబోర్డ్స్ మనకి కిచెన్లో కబోర్డ్స్ పెట్టించుకుంటారు చాలామంది. కబోర్డ్లో కూడా ఇలాంటి స్టాండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ పెట్టించుకుంటారు కానీ వాటిలో స్టాండ్స్ అనేవి యూజ్ చేయరు. ఇంకా వైట్ స్టాండ్ చూడండి, మీకు లాస్ట్ 2 వీడియోస్లో నేను బ్లాక్ స్టాండ్ అయితే మీకు చూపించాను. ఈ వైట్ స్టాండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో కొన్ని వైట్ వస్తువులు ఉంటే ఆ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. కిచెన్లో చాలా వరకు కొంతమంది డార్క్ కలర్స్ వేయించుకుంటారు కదా, వైట్ కలర్ కనుక యూజ్ చేసుకుంటే ఇలాంటి వైట్ వస్తువులు కనుక కొనుక్కున్నాం అనుకోండి 100% కిచెన్ లుక్కే డిఫరెంట్ అయిపోతుంది. అండ్ నాకు ఇందులో వైట్ అండ్ బ్లాక్ చెప్పాను కదా, ఇప్పుడు బ్లాక్ చూడండి, వైట్ డిఫరెంట్గా అనిపించింది. బ్లాక్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే బ్లాక్ కొంచెం డిఫరెంట్ సైజ్ అయితే ఉంటుంది. బ్లాక్ వైట్కి బ్లాక్ అనేది కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది, వైట్ అనేది కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ యూజ్ చేయడం అయితే 2 సేమే ఉంటాయి. ఇందులో పైనుండి డోర్స్ ఉంటాయి, ఫ్రంట్ నుండి కూడా డోర్స్ అయితే మనకు ఉంటాయి. కిచెన్కి ఒక మంచి లుక్ కావాలి అండ్ కిచెన్లో ఉన్న వస్తువులు నీట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్స్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలాంటి బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో మనము వాళ్ళకి కనుక ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకుంటే 100% మనకి యూజ్ అయితే అవుతాయి. అండ్ ఒకేసారి మనం ఇలాంటి ఒక 2-3 సెట్స్ కనుక తీసుకొని పెట్టుకుంటే ఇలా 1 by 1 క్రాస్గా పెట్టుకుంటే కిచెన్కి కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ చూడడానికి కూడా చూడండి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ వస్తువు ఉన్నా అయిపోయే ముందు అయిపోతున్నాయి అని ఈజీగా మనకి తెలుస్తాయి. మళ్ళీ మనం షాపింగ్ అయితే చేయొచ్చు. అవే స్టీల్ డబ్బాలలో పోసాం అనుకోండి మనకు అర్థం కాదు. షూ స్టాండ్స్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది ఈ షూ స్టాండ్ కూడా. అండ్ ఇంకా మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత షూ స్టాండ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల
ఏ షూస్, ఏ చెప్పల్స్, ఏ శాండిల్స్ ఎవరు ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం యూజ్ చేసుకోవాలి, ఏ డ్రెస్ మ్యాచింగ్ యూజ్ చేసుకోవాలి అనేది ఈజీగా తెలిసిపోతుంది. మనం యూజ్ చేసుకునే స్టాండ్ అన్నీ పెట్టేస్తూ ఉంటాం, ఒక్కొక్కటి దొరుకుతూనే ఉంటాయి, ఒక్కొక్కటి దొరకవు. సో ఇలా పైన క్యాప్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఈ స్టాండ్ అయితే మనకి చాలా బాగుంది. కిచెన్లో వాల్కి కనుక ఇలాంటి గ్రీన్ కలర్ స్టాండ్ కనుక పెట్టుకుంటే 100% యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది కిచెన్లో కాదు, మనం కిచెన్లోనే కాకుండా వాష్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా వాల్కి మేకులు కొట్టేసుకొని మనం హాల్లో కూడా పెట్టుకుంటే చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి ఈ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చూడండి, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో మనకి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, మరి ఈ స్టాండ్ కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి వెజిటేబుల్ పిల్లర్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1000 నుండి 2000 వరకు అవైలబుల్లో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత అదైతే మనకి చాలా ఇయర్స్ వరకు అయితే పనిచేస్తుంది అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. సో చూడండి, ఇలాంటి స్టాండ్స్ కనుక యూజ్ చేసుకుంటే కిచెన్లో కబోర్డ్స్ తక్కువ ఉన్నాయి అండ్ సెల్ఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం చాలా సామాన్ ఉంది మన దగ్గర, అంటే చాలా ఉన్నాయి, వాటిని ఎలా పెట్టుకోవాలి? సో దానికోసం సపరేట్గా మనం స్టాండ్ కొంటూ ఉంటాం. అలా కొన్నప్పుడే ఇలాంటి యూస్ఫుల్ అయ్యే స్టాండ్ కనుక తీసుకుంటే కిచెన్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. స్పేస్ కూడా మనకి ఎక్కువగా తీసుకోదు. కొంతమంది ఏం చేస్తుంటారు, పెద్ద స్టాండ్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల స్పేస్ కూడా ఎక్కువ అయిపోయి మనకి కిచెన్ అనేది ఇరికిరికి అవుతుంది. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ తీసుకుంటే 100% యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఆయిల్ క్యాన్, సో ఆయిల్ క్యాన్స్ అనేవి స్టీల్ ఆయిల్ క్యాన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటి బాటిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి 100% యూజ్ అయితే ఉంది. అండ్ పైన చూడండి ఒక బటన్ సిస్టమ్ అయితే ఉంది. మనకు ఆయిల్ స్ప్రేలా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకోండి ఇలా మనము ప్రెస్ చేస్తే మనకి క్యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే యూజ్ చేసుకోవడానికి 100% యూస్ఫుల్ అనమాట. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ కనుక మనం తీసుకుంటే చాలా డిఫరెంట్ యూజ్ అవుతాయి. వాష్రూమే కాకుండా బాల్కనీలో మనం ఎక్కువగా బట్టలు హ్యాండ్ వాష్ చేసినప్పుడు వాటర్ అనేది బాల్కనీ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం బాల్కనీ పెద్దగా ఉందనుకోండి, మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కడి వరకు వాటర్ ఉండాలి, అవతల ప్లేస్కి వెళ్ళొద్దు అనుకుంటే ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. ఆన్లైన్ ఇప్పుడైతే అవైలబుల్లోనే ఉంది. సో ఇలాంటి స్టిక్కర్ కనుక తీసుకొని పెట్టుకుంటే వాటర్ ఎక్కడి వరకు యూజ్ చేయాలో అక్కడికే అవుతాయి. మస్కిటో నెట్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా మనం బెడ్ పైన కనుక ఇలాంటి మస్కిటో నెట్ కనుక పెట్టుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్ సీజన్, రెయిన్ సీజన్, వింటర్ సీజన్ వచ్చిందంటే సమ్మర్లో కొంచెం దోమలు తక్కువ ఉంటాయి, రెయిన్ సీజన్లో అయితే చాలా దోమలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో కూడా దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. మస్కిటోస్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇలాంటి మస్కిటో నెట్ ఉన్న స్టాండ్ కనుక తీసుకొని ఇలా పెట్టుకుంటే 100% యూస్ఫుల్ అయితే అనిపించింది. మరి మీకు కూడా ఈ స్టాండ్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడైతే ఈ పింక్ చూడండి, చాలా డిఫరెంట్ కలర్ అయితే అనిపించింది నాకు. పింక్ అండ్ బ్లూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి లెగ్ క్లీనింగ్ బ్రష్, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం లెగ్ అనేది ఎలా పెట్టాలి, లోపల పెట్టేసుకొని లెగ్ మొత్తం మనం ఇలా బ్రష్ చేసుకోవచ్చు. ఇలా మనము అప్పుడప్పుడు బ్రష్ చేసామనుకోండి మన బ్లడ్ అంటే లెగ్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా అవుతుంది. లెగ్స్ పెయిన్ రాకుండా లెగ్స్ క్లీన్గా అయితే ఉంటాయి. మరి ఇది మీకు నచ్చిందా? మరి నచ్చితే మరి మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బెల్ ఐకాన్ ఆన్ చేయట్లేదు. బెల్ ఐకాన్ ఆన్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ కూడా వీడియో వస్తుంది నోటిఫికేషన్. కిచెన్లో ఇలాంటి చిన్న స్టాండ్స్ కనుక పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, వాళ్ళకి అస్సలు మేకలే యూజ్ చేయట్లేదు. అండ్ ఒక బటన్ అయితే వస్తుంది, అటు లాస్ట్ ఇటు లాస్ట్ కార్నర్స్కి బటన్స్ అనేవి టైట్ చేసుకొని మనం యూజ్ చేసుకున్నాక సో ఓకే మనకి ఇక్కడ అవసరం లేదు, ఇంకొక ప్లేస్లో పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఆ బటన్స్ను లూజ్ చేసామనుకోండి, ఓపెన్ అయిపోతుంది. ఇది మనము వాష్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను చూపించిన ఈ వస్తువులు కనుక మీకు నచ్చాయి అనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి నేను చూపించిన ఈ వస్తువులను కొనుక్కోవాలంటే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్లో కనుక స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి, మీకు నేను అక్కడ లింక్ అయితే ఇస్తాను. మీకు కావాల్సిన వస్తువుల్ని మీరు ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.